ప్రెజెంట్ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అరెస్ట్‌కి సంబంధించి ఎక్కువగా హైడ్రామా నడుస్తూ ఉంది. ప్రశ్న రావణ్‌ని ఎందుకు అరెస్ట్ చేశారో కొత్తగా చెప్పక్కర్లేదు. బ్రీఫ్‌గా చెప్పాలంటే ఒక ఒక వేదిక మీద, ఒక క్రైస్తవ వేదిక మీద, దళిత దళిత క్రైస్తవ వేదిక మీద నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని చాలా తీవ్రంగా దూషించారు. చాలా అంటే పరుష పదాలతో వాడటం వల్ల ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో, అరెస్ట్ చేసిన తర్వాత ఏపీ పోలీసులొచ్చి తీసుకెళ్ళడం జరిగింది. 2, 3 పోలీస్ స్టేషన్‌లలో తిప్పడం జరిగింది. అంటే ఈ విచారణ పేరుతో మేబీ అక్కడని, ఇక్కడని, ఆ టెస్ట్‌లని, ఈ టెస్ట్‌లని జెప్పేసి 3 పోలీస్ స్టేషన్‌లయితే ఇప్పటిదాకా తిప్పారు. సో, ప్రశ్న రావణ్‌ని అరెస్ట్ చేయటాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. కొంతమంది లేదు తప్పు కండెమ్ జేస్తారా? తిడితే అరెస్ట్ చేసి ఇట్లా జేసి గొల్ల జేస్తారా? అని ప్రశ్నించే వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళలో ప్రథమంగా వినిపిస్తుంది. అంటే ప్రశ్న రావణ్ అరెస్ట్‌ని వ్యతిరేకిస్తున్న వ్యక్తుల్లో, అతన్ని వెంటనే విడుదల కావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో అందరికంటే ముందుంది ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మనకు తెలిసిందే చాలా ఫస్ట్ నుంచి కూడా మేబీ యాక్టర్‌గా పెద్ద యాక్టర్ అయ్యుండొచ్చు గానీ, బట్ ఆయన కొన్ని అంశాల పట్ల ఆహ్, యాంటీ హిందుత్వవాదానికి లేదా యాంటీ బీజేపీకి, యాంటీ సనాతన ధర్మానికి ఆయన కొంత అంటే వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. రిపీటెడ్‌గా మనం చూసాం. చాలా సార్లు కూడా మనం చూసాం. అంటే జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన క్వెషన్‌లు సంధిస్తూ ఇదంతా చేస్తూ ఉంటారు. సో, ప్రశ్న రావణ్ విషయంలో గూడా ఆయన అటువంటి ప్రయత్నమే చేశారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏంటనేది అంటే ప్రశ్న రావణ్‌ని అతన్ని అరెస్ట్ చేయటమే తప్పు అనేలాగా మాట్లాడుతూ ఉన్నారు. లేటెస్ట్‌గా ఒక బైట్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇదంతా ఒక ఎత్తైతే ప్రశ్న రావణ్‌ని మాకు అప్పజెప్పండి అతన్ని చంపేస్తామని చెప్పి జనసేన నాయకులు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే కొంతమంది అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రశ్న రావణ్‌ను చాలా తమ పార్టీ అధినేతని లేదంటే తమ అభిమాన హీరోని చాలా వల్గర్‌గా మాట్లాడారు. అతను మాకు అప్పజెప్పండి అతను మేము సంగతి చూసుకుంటాం అని చెప్పేసి ఈవెన్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించారు. పోలీస్ స్టేషన్ లోపలికెళ్ళి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ పోలీసులు కంట్రోల్ చేయబట్టి ఆగారు. సో, ముందు ప్రకాష్ రాజ్ ఏమన్నాడో మనం ఇప్పుడు చూస్తున్నాం. నా వెనకున్న ప్లే అవుతున్న విజువల్స్ మొత్తం అతనివే. ఇతను జడ శ్రవణ్ కుమార్ మనకు తెలిసిందే. మాజీ జడ్జి. ఆయన ప్రశ్న రావణ్‌ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం ఆ బెయిల్ ఫార్మాలిటీస్ అవన్నీ గూడా ఆయన చాలా స్ట్రాంగ్‌గా తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఎందుకంటే ఆ జడ శ్రవణ్ ఎవరైతే రిటైర్డ్ జడ్జ్ ఉన్నారో ఆయన వచ్చి మాట్లాడేందుకు అంటే ఇప్పుడు వేరే స్టేషన్‌కి తీసుకెళ్తున్నారు. ఇది ఇందాక జడ శ్రవణ్ కుమార్ మనం చూసింది అది ఇంకో స్టేషన్. ఇంకో స్టేషన్ దగ్గరికి ఆయన ఎళ్ళటం వల్ల ఆయన్ని కల్పించడం కోసం తీసుకొచ్చారు. సో, ఇది విజువల్ దాని తాలూకా విజువల్. మనం ఇప్పుడు ప్రకాష్ రాజ్ బయట చూద్దాం. ప్రకాష్ రాజ్ ఎక్కడున్నాడు? అరెస్ట్ వ్యూస్ ఇది ప్రకాష్ రాజ్ బయట. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్‌గా ఇంకో కేసేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఈస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా! బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు. ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్‌యూజ్ చేస్తూ ఎక్కడి దాకా ఎళ్తారు? ఏంటిది సిగ్గులేని కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వి ఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్‌యూజ్ పవర్ లైక్ దిస్. హోప్ యూ రిలీజ్ హిమ్ సూన్. అంటే అతను దుర్భాషలాడాడో, లేదంటేనో చాలా తేడాగా మాట్లాడాడో వాటి మీద అరెస్ట్ చేశారు. అది గాక మిడ్‌నైట్ అట్లా అమాంతం తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ ఇచ్చింది కోర్టు. అయినా గూడా మీరెందుకు మరో కేస్ పెట్టి మళ్ళా అరెస్ట్ చేస్తున్నారు? అట్లా 3 సార్లు 2 కేసుల్లో బెయిల్ ఇచ్చారు. అయినా మళ్ళా మూడో కేసు పెట్టి మళ్ళా అదుపులో తీసుకున్నారు. ఏందిది ఇంత కక్ష సాధింపు ఎందుకు అని ప్రకాష్ రాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఈ విధంగా బెయిల్ ఇచ్చిన ప్రతిసారి ఇంకో కేసు పెట్టుకొని అట్లా ఒక 50 కేసులు పెట్టుకొని 50 కేసులు రెడీగా పెట్టుకున్నారా ఏంటి? ఇంత కక్ష సాధింపు ఏం చేస్తున్నారు? జనం చూడట్లేదా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్. కానీ ఈ ఒక అడ్వైజర్‌గా అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఆయన వ్యతిరేకిస్తున్నారు. పాలిటిక్స్ పరంగా యాక్టర్‌గా కాదు. పాలిటిక్స్ పరంగా మాత్రమే వ్యతిరేకిస్తున్న మాట వాస్తవమే. కానీ ఆయన వాదనలో జస్ట్ ఆస్కింగ్ అంటూ మోదీని విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు, చంద్రబాబుని విమర్శిస్తారు, ఎవరినైనా విమర్శిస్తూ ఉంటారు. అండ్ జస్ట్ ఆస్కింగ్ అనుకుంటూ. కానీ
అరెస్ట్ అయిన వ్యక్తి ఏం చేశాడు? అతన్ని ఆ విధంగా మాట్లాడకుండా ఉంటే బావుండేది. అది కూడా చెప్తే బావుండేది మేబీ ప్రకాష్ రాజ్ గారు. అంటే ఆయనకి చెప్పేంతోటి కాలే గాని బట్ అతను ఏదైతే మాట్లాడాడో ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఏదైతే మాట్లాడాడో, అతను ఈ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. మరీ అంత నీచంగా మాట్లాడడం సరికాదు అనే ఒక యాక్టివిటీ ఆయన సపోర్ట్ చేసే ముందు ఆ మాట కూడా అనుంటే కొంత ఆయనకి ఇంకా విలువ ఉండేదేమో, ఎక్కువ ఉండేదేమో. ఎందుకంటే ఇప్పుడేంటంటే ఒక దుర్భాషలాంటి వ్యక్తిని ఒక పబ్లిక్ వేదిక మీద చాలా దారుణంగా ఒక డిప్యూటీ సీఎంని, ఒక పెద్ద యాక్టర్‌ని అంత నీచంగా తిట్టిన వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్ అంటూ కొంతమంది ఈయన మీద కూడా దూషణలు చేస్తున్నారు. సో, ఆ ఎఫెక్ట్ ఇంకా కొద్దిగా తగ్గి ఉండాలి అనుకోని ఉన్నట్లయితే ప్రకాష్ రాజ్ గారు ఖచ్చితంగా ఆయన ప్రశ్న రావని మాట్లాడిన మాటలను కూడా కొంచెం కండెమ్ చేసి ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని మాట అంటే కొంచెం బావుండేది. సో, అట్లా ఇంకో ట్వీట్ కూడా పెట్టారు. ఇది బయటతో పాటు ట్వీట్ కూడా ఒకటి పెట్టారు. ట్వీట్ కూడా చూద్దాము. రండి ఒకసారి. ఏం చేస్తారాయన ఏమన్నారు? దిస్ వన్. Even out of respect for your father who served in the police department, don't use the police department to fulfill your aspirations just because you have got a position. ఇదేమంటారంటే తెలుగులో అంటే ఆయన బాగా బహుభాష మేధావి, పాలిగ్లోట్ ఆయన. చాలా భాషలు మాట్లాడగలరు. సో, ఇంగ్లీష్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా మాట్లాడగలుగుతారు ఆయన. ఆయన స్టైల్‌లో రాశారు. ఈవెన్ ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ ఫాదర్ హూ సర్వ్డ్ ఇన్ ద పోలీస్. ఎవరైతే మీ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేశారని రిపీటెడ్‌గా చెప్పుకుంటూ ఉంటావు. కనీసం ఆయనకైనా గౌరవం ఇచ్చి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్‌ని ఎందుకు ఉపయోగించుకుంటున్నావు? గౌరవం ఇచ్చి కనీసం అటువంటి పనులు చేయకూడదు కదా! డోంట్ యూజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు ఫుల్‌ఫిల్ యువర్ ఆస్పిరేషన్స్ జస్ట్ బికాజ్ యూ హావ్ గాట్ పొజిషన్. నీకు కేవలం ఒక పదవి ఉందని చెప్పేసి, నువ్వు ఆ పోలీస్ డిపార్ట్మెంట్‌ని ఇష్టానుసారం ఉపయోగించుకొని, నీ ఆశలు, ఆస్పిరేషన్స్, కోరికలు వాటన్నిటిని కూడా నెరవేర్చుకోవడం కరెక్ట్ కాదు. కనీసం మీ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేశారు కాబట్టి ఆయనకిస్తున్న గౌరవ సూచకంగానే ఇలాంటి పనులు మానుకో అన్నట్టుగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ట్వీటు ఇది ఈ ట్వీట్ కంటే ముందు ఇది చేశాడు ఇది. బ్రష్ చేద్దాం. నెక్స్ట్ ట్వీట్ ఇది. వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఆఫ్ యువర్ జనసేన పార్టీ క్యాడర్స్? ప్రశ్నిస్తే చంపేస్తారా? ట్యాగ్ చేశారు ఎవరిని? చంద్రబాబుని, పవన్ కళ్యాణ్‌ని. విల్ యూ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దిస్ రోగ్ బిహేవియర్? అంటే ఐయామ్ జస్ట్ ఆస్కింగ్ అని మళ్ళీ ఆయన స్టైల్ అని పెట్టేశాడు. సో, ఆయన ఏమంటాడంటే ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటే అతన్ని ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావణ్‌ని తీసుకెళ్తున్న సందర్భంలో చాలామంది జనసేన నాయకులు, అభిమానులు చాలామంది అతన్ని ఆ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దొరికితే కొట్టే ప్రయత్నం అయితే చాలా సీరియస్‌గా చేశారు. ఆ క్రమంలో తీసిన పిక్‌ని ఆయన పెట్టాడు. ఆ పిక్ పెట్టేసి చేశాడు. సో, చూడండి ఇక్కడ. అంటే ఆ పిక్‌ని ట్యాగ్ చేసేసి ప్రశ్నించి చంపేస్తారా? వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఆఫ్ యువర్ జనసేన పార్టీ క్యాడర్? మీ పార్టీ శ్రేణులు చేస్తున్న పరిస్థితి ఇదేనా? ఇదేనా మీరు చేయాల్సిందని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఆయన వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి, డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నాం కాబట్టి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన అందరిని విమర్శిస్తూ ఉంటారు. ఓకే. అంతవరకు ఓకే గాని బట్ ఆయన ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఏం చేశాడు? అతని యాక్టివిటీస్ ఏంటి? అతను ఏం మాట్లాడాడు? అవి కూడా కొద్దిగా ట్యాగ్ చేసి మాట్లాడుంటే కొంత జనసేన కార్యకర్తల్లోనో, లేదంటే జనాల్లోనో, కామన్ పీపుల్‌లోనో ఇంకొంత ప్రకాష్ రాజ్ గారికి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చి ఉండేది కానీ అది రాలేదు. సో, అంటే మనం ఎవరినైనా సపోర్ట్ చేస్తే ఒక బీయింగ్ సెలబ్రిటీ ఎవరైనా ఉంటే ఒక స్టేజ్‌కొచ్చి ఒక సెలబ్రిటీగా గానీ, లేదంటేనేమో ఇంకేదైనా పొలిటీషియన్‌గా ఉంటే జనరల్‌గా మనం మాట్లాడే మాటలో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం అనేది మాత్రం అతను చాలా దారుణంగా ప్రశ్న రావణ్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా సివియర్‌గా తిట్టిన సందర్భం మనం చూసాం. మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇప్పటికి ఆ వీడియోలు అవన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. వాళ్ళేం చేస్తారు పోలీసులు ఇవన్నీ ఏదైతే మాట్లాడాడో ఆ బేస్ చేసుకొని దాని ద్వారానే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇతనేమంటారు బెయిల్ వచ్చితే మళ్ళా అరెస్ట్ ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా? ఇంకో కేసు కూడా పెట్టిన ఎక్స్‌ట్రా కేసు కూడా బెయిల్ వచ్చింది. మళ్ళా ఇంకో కేసులో అదుపులో తీసుకుంటారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ మరి ఆయన చేసిన తప్పులు అన్ని ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎవరైతే ప్రశ్న రావణ వ్యక్తి చాలా ఎక్కువగా మాట్లాడి రకరకాల కేసులు అంటే పోలీసులు వాళ్ళ పరిధిలో ఉన్న ఏవైతే ఉంటాయో అంటే అతను చేసిన చేష్టలు కావచ్చు, లేదంటే అతను మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళకున్న సెక్షన్స్ బేస్ చేసుకొని ఆయన కేసులు ఫైల్ చేసుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండే ప్రాసెస్ ఉంటుంది. సో, మెయిన్‌గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు నిజంగా అతన్ని జెన్యూన్‌గానే సపోర్ట్ చేస్తున్నారు. లేదంటేనో పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో, లేదంటేనేమో
సనాతన ధర్మం మీద ఇంకేదన్నా కోపంతోనో ప్రశ్న రావణ్ సపోర్ట్ చేస్తున్నారేమో మనకే తెలీదు. బట్ ఆయన జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఈ విధంగా ఈ క్వెషన్‌లు ఇవన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. సంధించే ముందు ఖచ్చితంగా అతను కూడా ఆయన ఏవైతే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఏవైతే అన్నాడో ఆ మాటల గురించి కూడా మాట్లాడి కొంత ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని ఎక్కువగా మాట్లాడారని చెప్పి ఉండి అతను ఏదైనా ప్రకాష్ రాజ్ గారు ఏమైనా ఫైట్ చేస్తే ఇంకొంచెం వాల్యూ ఉండేదేమో అనిపిస్తుంది.